అవును. వాస్తవంగా ఏందంటే సిట్ అధికారి రితురాజు గారు ఆయన అబ్స్కాండింగ్ కూడా అని చెప్పడం జరిగింది. కానీ చెప్పడం తప్పు. ఎందుకంటే అసలు వీళ్ళు కనీసము ఆయన కోసానికి తిరిగినోళ్ళు ఎవరున్నారు? పోలీసోళ్ళు. ఎక్కడ తిరిగి ఏ పోలీసోళ్ళు తిరిగారు వాస్తవంగా? ఏ ఇంటికి వేరు సెర్చ్ చేయడానికి? ఏ ఆఫీస్కి వేరు సెర్చ్ చేయడానికి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్ళకేరా? అలా దోస్తాను ఇళ్ళకేరా? ఎక్కడ ఓనేవ్వలేదు. ఏదో వాళ్ళు అబ్స్కాండింగ్ కూడా అని చెప్పేసి కేసును డ్రాగన్ చేయడానికి అబ్బాయి దొరుకుతాడని చెప్పేసి చెప్పేసి వాస్తవంగా అబ్స్కాండింగ్ ఏం లేడు. ఇవాళ కేంద్ర హోంశాఖ సాయం మినిస్టరు రాజ్యాంగం ప్రమాణం చేసి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి ప్రమాణ స్వీకారం ప్రమాణం చేశారు. అట్లా ప్రమాణం చేసిన వ్యక్తి కొడుకుని తీసుకుపోయి వాస్తవంగా పోలీసులను అప్పచెప్పాలి వాస్తవంగా. తర్వాత కోర్టు చూసుకుంటుంది ఆయన దోష నిర్దోషాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. కానీ అంతవరకు అయితే నువ్వు ఏం చేయాలి? చట్టాన్ని గౌరవించాలి. నువ్వేమన్నావు చట్టాన్ని గౌరవిస్తాను నేను ధర్మానికి అనుకూలంగా ఉంటాను. కానీ ఇక్కడ నేను చట్టానికి వ్యతిరేకంగా పోతాను. ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా పోతాను కాబట్టి ఇవాళ సిట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ సిట్ కూడా ఎందుకు వేస్తున్నారు? ఇవాళ నేనే ఉంటాను సిట్ ఏదైతే ఉందో ఇవాళ బండి సంజయ్ కుమార్ ఆలోచన మేరకే సిట్ వేసారని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఇలా సిట్ అవసరం లేదు. పోక్సో కేసు జరిగింది 8th రోజు ఎఫ్ఐఆర్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళకి 4 days అవుతుంది. ఇవాళ 4 రోజుల నుంచి అబ్బాయి దొరకలేడు. 4 నుంచి అసలు మీరు తిరిగిరు ఎక్కడన్నా అబ్బాయి కోసానికి? ఎక్కడన్నా సెర్చ్ చేసిరా? ఎక్కడ ఎడ్యుకేషన్ చేసిరు? ఎక్కడన్నా? ఎక్కడే లేదు. ఎఫ్ఐఆర్ వేసారు అటు మూల కూడా వేసారు అంతే. వాళ్ళు ఇంతవరకు ఏం చేయాలి? ఎక్కడ నిన్ననే సిట్ వేసారు. మేడం ఏం చేసింది? అక్కడికి పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి పోయింది. అక్కడ ఏం జరిగిందో ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలించింది. తర్వాత మరి అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయిందా పోలే నాకు తెలియదు. కొంతమంది పోయింది అంటారు, కొంతమంది పోలే అంటున్నారు. ఎక్కడ ఇంకా పోలీసు టీం ఎక్కడ తిరుగుతుంది అంటున్నాను నేను. ఇవాళ మీరు గమనించండి, పిఎంజే జ్యువెలర్ షాపు కర్నూలులో జరిగింది దొంగతనం. ఎక్కడో రాష్ట్రం నుంచి వచ్చిరాళ్ళు చేసిరు ఎస్కపోయారు. వాళ్ళని పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు. ఈయన లోకల్ వ్యక్తి, కర్నూలు లోకల్ వ్యక్తి, కేంద్ర హోంశాఖ మంచి పరిచయం ఉన్న వ్యక్తి. ఈయన దొరకడండి నాకు అర్థం కాదు. వాళ్ళు వాస్తవంగా అన్నోన్ వ్యక్తులే దొరుకుతారు, నోన్ వ్యక్తి దొరకడా పోలీసు వాళ్ళకు? అంటే నేను అంటే వాస్తవంగా అబ్స్కాండింగ్ కానీ వాడేది కానీ వాస్తవంగా అతని కోసానికి గాలింపు చేయలే అని అంటున్నాను నేను. వాస్తవంగా ఏంటంటే దరఖాస్తు ఇప్పుడు యాజ్ అడ్వకేట్గా చెప్తున్నాను. దరఖాస్తు అమ్మాయి ఇచ్చింది. అమ్మాయి దరఖాస్తు ఇచ్చినప్పుడు పోక్సో కేసు ఏంటంటే 100% ఆమె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే 10th సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి కాబట్టి ఏదో సర్టిఫికేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తేనే వాళ్ళు పోక్సో కేసు పెట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు. పెట్టినప్పుడు ఏం చేయాలి? వెంటనే అబ్బాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి వాస్తవంగా. అంటే రిమాండ్ చేసే బిఫోర్ ఏంటంటే ఈ యొక్క అమ్మాయిని తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందు వాస్తవంగా వాగ్మూలం ఇవ్వాలి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇవి 4 రోజులు అవుతుంది ఇంతవరకు. 4 days నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఎందుకు ఇంతగానం అంటే ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తే ఇవాళ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు ఇవాళ సెలబ్రిటీల కొడుకులకు ఒక రకమైన చట్టం, ఇవాళ సామాన్యులకు ఒక రకమైన చట్టం నడుస్తూ ఉన్నది. ఇవాళ అదే సామాన్యులకు అయితేనేమో వెంటనే పోక్సో కేసు చేస్తారు, స్టేట్మెంట్ తీసుకొస్తారు, బాధితురాలను తీసుకొస్తారు, మేజిస్ట్రేట్ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తారు, రిమాండ్ చేస్తారు అబ్బాయిలను. కామన్గా అది జరుగుతున్న ఎక్కడైనా దేశంలో కానీ రాష్ట్రం జరుగుతున్న సిస్టమ్ ఇది. మన ఇంట్లో ఎందుకు ఆ సిస్టమ్ పాటిస్తలేరని అడుగుతున్నాను నేను పోలీసులను. అంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సమానం చెప్పాలి. ఇవాళ సిట్యుయేషన్ అంటే వాస్తవం ఇంతవరకు కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందుకు రాలేదు, ప్లస్ ఏ మీడియా ముందుకు రాలేదు ఇంతవరకు. ఈ కేసు విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలగకుండా విచారణ జరుగుతుంది, అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఒక వర్డ్ మాట్లాడమని చెప్పండి. ఇంతవరకు వచ్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆ సహాయం ఏదో ఈ ముఖ్యమంత్రికి సాయం చేస్తున్నాడు కాబట్టి ఇలా రాష్ట్ర హోంశాఖ ఈయన చేతిలో ఉంది కాబట్టి ఇద్దరు కలుపుకొని చేస్తున్నారు కాబట్టి ఇవాళ 4 నెలల నుంచి అమ్మాయి తల్లిగాలు కానీ అమ్మాయి కానీ రకరకాల పోలీసులు తిరిగిరట. ఎందుకంటే ఇన్సిడెంట్ ఒక ప్లేస్లో జరగలేదు కదా. సెక్సువల్ హరాస్మెంట్ అనేది డిఫరెంట్ ప్లేస్లో జరిగింది. అదే ప్లేస్ ఆఫ్ ఆఫీస్లో డిఫరెంట్ ప్లేస్లో జరిగింది కాబట్టి వాళ్ళు రకరకాల పోలీసులకు వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడ దరఖాస్తులు తీసుకోలేదు, దరఖాస్తు తీసుకోలేదు. ఒక అమ్మాయి పోలీసులు దరఖాస్తు ఇస్తే తీసుకోకపోవడం ఏంది? ఇదంతా ఒత్తిడి కదా. వాస్తవంగా ఇదంతా ఎవరికి తెలుసు? అమ్మాయి వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు, అబ్బాయి వాళ్ళకు ఫ్యామిలీకి తెలుసు. ఇది జరుగుతుంది. ఇంకా 3వ వ్యక్తికి తెలియదు. ఇది వాస్తవంగా ఏంటంటే తెలిసి కాబట్టి ఏదో క్రమంలో ఇప్పుడు ఏదో మన మీడియా ఛానల్లో ప్రవీణ్ కుమార్ మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లితో మాట్లాడడం జరిగిందని చెప్పడం జరిగింది. బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇల్లు తెలియదు నాకు. ఆ ఇంటికి పిలిపించుకొని థ్రెటింగ్ చేసి బేరిచ్చిరట. ఎట్లా బేరిచ్చారు? అమ్మాయినే ఇంకా రివర్సు నీకు అనేక సంబంధాలు అని చెప్పేసి ఒక హీనంగా మాట్లాడము, ప్లస్ ఏదో లేకుండా చేస్తా అని చెప్పేసి ఇండైరెక్ట్గా వేరే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా మాట్లాడము, ఈ రకంగా బేరింపులు జరిగింది. ఆ బేరింపులో కూడా వాళ్ళు చాలా రోజులు అయినవచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఇన్ని రకాల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అటు ఉండే, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా సపోర్ట్ దొరకలేదు అమ్మాయికి. ఇవాళ అబ్బాయి వాళ్ళ వాస్తవం కదట. అబ్బాయి ఏవైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఆ రకంగా తయారు కావడానికి కారణం ఇవాళ అబ్బాయి ఈ విధంగా చెడుగా తిరుగుల కారణం ఎవరో తండ్రి కాదు. ఇవాళ వాస్తవంగా తండ్రి చేసిన పొరపాటు ఇదంతా. ఇవాళ వాస్తవంగా ఈ పోక్సో కేసులో ఇవాళ ఈ అబ్బాయి ఏదైతే ఉన్నాడో ఇవాళ మొదటి ముద్ద అయితే ఇవాళ బండి సంజయ్ కుమార్ను ఏటు ఇవ్వాలి. ఎందుకంటే బెదిరించింది కాబట్టి
బెరిచారు కాబట్టి ఆయన ఏటు కావాలి. ఈ పంచాయతీకి ఏదో సోకాల్డ్ ఏదో మీడియా ఛానల్లో పనిచేసిన వ్యక్తి ఇవాళ భారతీయ కొనసాగుతున్న వ్యక్తి ఆయన ఏ3 కావాలి. ఇవాళ వాస్తవంగా పేట బస్సు పోలీసులు A2 A3 వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ వాస్తవంగా వీళ్ళని కూడా నోటీసులు ఇవ్వాలి. వాస్తవంగా వీళ్ళని కూడా విచారించాలి. వీళ్ళని కూడా ఎందుకు బెయిల్ వచ్చింది, ఏ రోజు బెయిల్ ఇచ్చారు, ఆ డేట్ ఫిక్స్ చేయాలి. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరాలు రికార్డు ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు ఏ పొల్యూషన్ తిరిగారు, ఈ పొల్యూషన్ ఏ టైంకి వేరు పొల్యూషన్కి వెళ్ళ, ఏ టైంకి పోతే ఏ టైంకు మీరు ఎఫ్ఐఆర్ చేశారు, గిన్ని గంటలు పొల్యూషన్ ఎందుకు ఉంచుకున్నారు మీరు? ఒక సాయంత్రం 6 తర్వాత ఇవాళ లేడీస్ని ఉంచుకోరు పొల్యూషన్లో, 6 తర్వాత రాత్రి 1 ఎందుకు పొల్యూషన్ ఉంచుకున్నారు? సిస్టమ్ రికార్డు తీయరు. ఇవాళ ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇవాళ పోలీసులు వస్తే చెప్తున్నారు కదా. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనేజ్ చేస్తున్నాడు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు మేనేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆయన రాజ్యమాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదంటే కాంప్రమైజ్ చేశారని ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాయిని కూడా రకరకాల కాంప్రమైజ్ చేస్తున్నారు, లేకపోతే బెదిరింపులకు గురి చేస్తున్నారు, లేకపోతే ఇంకో లేటెస్ట్ నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయికి సంబంధించిన అటు తల్లి తరఫున కానీ తండ్రి తరఫున బంధువులు ఉంటారు కదా, బంధువులతో ఫోన్ చేపిస్తున్నారు. ఇంకా అంటే వాళ్ళ బంధువులు లిస్ట్ తీసుకుంటున్నారు. ఫోన్ చేసి అటు అమ్మాయి జీవితం నాశనం అయితే కేసు వాపసు తీసుకోవాలని బంధువులతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేది, ఇప్పుడు కేసు ఆ స్టేజ్కి వచ్చేది. ఇప్పుడు అంటే వీళ్ళ ఆలోచన పడేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు కొడుకు తప్పు చేయలేదు నువ్వే చెప్పడానికి న్యాయస్థానం చెప్తుంది. ఒక ఆరోపణ వచ్చింది పోలీసుల్లో, నేను కొడుకు నిర్దోష అని తీర్పియాల్సింది ఎవరు? న్యాయస్థానం. నువ్వు కోర్టు జడ్జివా నువ్వేమన్నా చెప్పడానికి? నువ్వు ఒక రాజకీయ నాయకుని, నీ సొంత కొడుకు గురించి నువ్వు ఎన్కేసుకొస్తున్నావు. వాస్తవం నువ్వు చేసింది అదే తప్పంటున్నాను నేను. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుపోతలేవు, నువ్వు చేయబట్టే ముందుకు పోతలేరు. వాళ్ళు కూడా నీ యొక్క ఒత్తిడి కారణంగా ముందు తీసుకుపోతలేరు. అందుకే నువ్వు వాస్తవంగా ఏంటంటే ఆ బహిరంగ సభలో ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ హైదరాబాద్కు రావడం జరిగింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న చాలామంది నేతలు కష్టపడుతూ ఉన్నారు, కార్యకర్తలు కష్టపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ క్రమంలో ఆయన ఇక్కడ హైదరాబాద్ వస్తే వాస్తవంగా ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్ హోదాలో ఏం స్పీచ్ చేయాలి? ఇవాళ ఈ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ రకంగా నిధులు వచ్చాయి, ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని దొంగ హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, 4 ఎన్ని అమలు చేస్తూ ఉన్నారు, ఈ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఆ సంక్షేమ పథకాల గురించి కానీ వాస్తవంగా మీరు ఏం చేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అధికారం తీసుకొని చెప్పాలి. ఇవన్నీ పక్క పెట్టేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత మాతాకి జై భారత మాతాకి జై అంటే నాకు అర్థం కాదు. అది కూడా ఏదో ఏడ్చుకుంటా, ఏదో కళ్ళకు నీళ్ళు తీసుకుంటా. అరే ఇక్కడ సంబంధం ఏంది, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, నేను ఏబీపీ కార్యకర్తను. అరే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏబీ కార్యకర్త నీ మీద ఆరోపణలు అలాగే చెప్తున్నావు. నువ్వెందుకు ఇప్పుడు దొంగ అంటే బుద్ధులు ఎందుకు కొట్టుకుంటావు అంటున్నాను నేను. అది కొడుకు చేసే తప్పుకు ఈయనెందుకు ఎనికేసుకుంటారు అంటున్నా. మరి నీ కొడుకు ఆర్ఎస్ కార్యకర్త కాదు, నీ కొడుకు ఏబీపీ కార్యకర్త కాదు, నీ కొడుకు భారతీయ జనతా పార్టీ కాదు. మరి వాస్తవం కాదా ఇది? అది 3 కూడా కాదు కదా. మరి ఆరోపణ వచ్చింది కొడుకు మీద వచ్చింది, నువ్వెందుకు ఎన్కేసుకు వస్తున్నావు? నీ కొడుకు మంచోడు నువ్వెందుకు చెప్పుకుంటున్నావు అడుగుతున్నాను నేను. నీ కొడుకు మంచోడా లేడా కోర్టు చెప్పాలి. అంటే బహిరంగ సభలో ఈ విషయం మాట్లాడచ్చా? ఇవాళ వాస్తవం కదా జై శ్రీరామ్ అనే వడ్డీ వాళ్ళకి ఈ కేసుకు అవసరమా? భారత మాతకి జై అనే విషయం ఈ కేసుకు అవసరమా ఇవాళ? అరే భారత మాతకి జై శ్రీరామ్ అనే కేసు అవి స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి? అవి కార్యకర్తలు ఒక బలమైన దేశభక్తి నింపడానికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్లు. నీ యొక్క వ్యక్తిగతమైన తప్పుడు కేసు ముందు పెట్టుకొని ఇట్లాంటి స్లోగన్స్ ఇస్తావా? ఆ స్లోగన్స్ ఎట్లా, ఎంత మంచి స్లోగన్స్ అవి. ఆ స్లోగన్స్ ఇష్యూకి వాడతావా నువ్వు? ఈ ఇష్యూకి వాడద్దు కదా. నేను అదే అంటున్నా, తప్పు చేసుకుంటే తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నాను అడుగుతున్నాను నేను. అట్లా ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేసుకుంటూ పోతాను నేనే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. మామూలుగా పోక్సో కేసుల్లో బాధితురాలు వివరాలే బయట పెట్టొద్దు అంటారు. అందుకే నేను ఎందుకు నేను ఏమంటానంటే ఇవాళ వాస్తవంగా ఏంటంటే అమ్మాయి ఏదో తినిపించే ఫోటోలు ఏదో కామన్గా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా పోక్సో కేసులో ఎవరైతే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ మైనర్ అమ్మాయికి సంబంధించిన ఈ సోషల్ మీడియా వేదిక రూపంగా అంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే ఎక్స్ వేదిక కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సోకాల్డ్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ లిస్టు తయారు చేయాలి. ఎంతమంది ఆమె ఫేస్ చూపెడుతున్నారు, ఎంతమంది ఆమె పేరు వాళ్ళ తల్లిల పేరు చూపెడుతున్నారు, లిస్టు తయారు చేసి 100 కానీ 200 కానీ 1000 మంది కానీ వీళ్ళందరి మీద కూడా పోక్సో కేసు అవుతుంది. అందరి మీద పోక్సో కేసు. ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయి యొక్క పర్సనల్ విషయాలను బహిర్గతం చేయకూడదు. మీరు చూడండి పేట బషీర్బాగ్ పోలీసుల్లో అన్ని XX అనే ఉంటాయి, ఎక్కడో పేరు ఉండదు. ఇవాళ టూటం పోలీసు వాళ్ళు తప్పు చేశారు, కన్మర్ ఉన్న టూటం పోలీసు వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళకి పేరు రాయదు. వాళ్ళు వాస్తవంగా ఏంటంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. అయితే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్తాడు, పోలీసు వాళ్ళు అబ్బాయి మరి పోలీసు కూడా పోలేని కొంతమంది అంటున్నారు. ఎవరితో దరఖాస్తు పంపిస్తే ఎఫ్ఐఆర్ ఇచ్చి పంపించాడు, వెంటనే ఇచ్చి పంపించారట. వాళ్ళకైతేమో ఎఫ్ఐఆర్ వెంటనే స్పాట్ ఇట్లా ఎఫ్ఐఆర్ ఇచ్చి వెంటనే ఇచ్చి పంపిస్తారు. వీళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ నిన్న వచ్చింది. వీళ్ళకు
ఇవాళ చూడు 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ బాధితులకు ఇస్తారు. ఇదే కేసులో ఇవాళ మంత్రి గారు 8 తారీఖున నైట్ ఎఫ్ఐఆర్ అయితే 9 తారీఖున పొద్దున వచ్చి అడ్వకేట్ వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకపోయాడు. అదే పేరు బషీరావు పోలీసుల అంటే వీళ్ళకట్టే ఎఫ్ఐఆర్ కాపీ అక్యూట్కి ఎఫ్ఐఆర్ కాపీ పోలీసుగా తీసుకుని హక్కే లేదు వాస్తవంగా. శనివారం నాడు పట్టుకపోయాడు, శుక్రవారం నాడు ఎఫ్ఐఆర్ అయింది అనుకుందాం, శనివారం నాడు పట్టుకపోయాడు. ఎట్లా పట్టుకపోతాడండి? ఇవాళ కోర్టుకి వెనక నువ్వు సర్టిఫికేట్ కాపీ తీసుకో కావాలంటే, లేకపోతే నీకు కోర్టుని పోలీసుకి తీసుకుని హక్కే లేదు వాస్తవంగా. పోలీసులు అక్యూట్కి కాపీ చేయాలని రూలే లేదు, కోర్టుకి వెళ్ళి తీసుకోవాలి వాస్తవంగా అయితే అక్యూట్. వీళ్ళు పోలీసులు చూడు ఆయన వాళ్ళ మనిషి వస్తాడు, వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ వస్తాడు, ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకపోతాడు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది వీళ్ళకు. చూడండి ఇది ఏంటంటే మనకు ఏంటంటే ఒకటి క్రైమ్ నెంబర్ 684/2026 అనుకుంటా. ఇది నిన్న తెలిసింది అందరికీ. మరి గత శనివారం ఆదివారం తెలిసింది, అది ఎవరికి తెలియలేదు ఆ విషయం. అంటే ఎఫ్ఐఆర్ కాపీ నిన్న బయటకు వచ్చింది కాబట్టి. అంటే చూడు బాధితులకు ఒక న్యాయం, నేరస్తులకు ఒక న్యాయం. ఇక్కడ ఆరోపణ ఎదుర్కొనే వ్యక్తి నేరస్తుడు అంటారు కామన్గా. ఆయన కోర్టు నిర్ణయించి అప్పుడు నేరస్తుడు కాదని అంటాం. ఇప్పుడు నేరస్తుడే కదా ఇప్పుడు. అంటే చెప్తున్నా పొన్నప్రభాకర్ గారు మాట్లాడుతూ అది పెళ్లి చేసుకుని ఏదో పంచాయతీ చేసుకుంటే అయిపోవు కదా అన్నట్టుగా కామెంట్ చేసిండు. ఆ కామెంట్ మీద మీ కామెంట్? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అడిగేది కూడా కదేనా అవ్వచ్చు. అంటే పొన్నప్రభాకర్ గారు మరి వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసేది ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటా అంటేనే నేను ఆ విధంగా మూవ్ అయినా అని చెప్పేసి అమ్మాయి అంటుందవచ్చు. ఇప్పుడు వాస్తవంగా పెళ్లి చేసుకుంటే మూవ్ అయిందవచ్చు, మనకు కూడా తెలియదు కదా. ఎందుకంటే ఇంకా అమ్మాయి పేరెంట్స్ ఇంతవరకు మీడియా ముందు రాలేదు, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు ఇంతవరకు కూడా. వాళ్ళు ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి ఈ వాస్తవంగా ఏంటంటే కామన్కు కొన్ని కేసులు వస్తారు, వీళ్ళైతే రాలేదు. నేను ఏమంటా అంటే ఇవాళ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూని సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్ గారు ఆయన ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్నట్టు. అంటే వీళ్ళు వినట్టున్నారు, పెళ్ళి గిల్లే అని చెప్పేసి ఏదో అని ఉంటాడు అని. అంటే వాళ్ళేమనుకుంటారు, మేజర్ అయినాక పెళ్లి చేద్దామని చెప్పేసి వాళ్ళు సామరస్యంగా పోయి ఉంటారు. వాళ్ళు ఒప్పుకోకపోవడం అమ్మాయి మీద ఏదో నిందారోపణలు చేసిండు. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఏదో రకంగా లేకుండా వేస్తాను ఒక రకమైన సిగ్నల్ ఇవ్వడం జరిగింది అక్కడ. అంటే పెళ్లి అనే సమస్య కోసానికి చుట్టూ తిరుగుతుంది ఇది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మీడియా పొల్యూషన్కి అయింది. ఎందుకంటే ఇప్పుడు నా జీవితం నాశనం అయింది అని చెప్పి ఒక అమ్మాయి పొల్యూషన్ పెట్టి ఎందుకు ఎత్తుందంటే అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తారు? అమ్మాయి కూడా తన జీవితం నాశనం చేసుకుని ఎందుకు పొల్యూషన్ పోతుంది? ఇలా కొద్దిగా అయితే ఉంటాయి కదా. మరి ఆ కొద్ది గొప్పలు ఎందుకు మోనిస్తారు అర్థమవుతలేదు. వాళ్ళ నీ కొడుకు చాలా తప్పులు చెప్తున్న విషయం ఇప్పుడు కాదు, నీ కొడుకు క్యారెక్టర్ ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తాను. నువ్వు ఎంపీ గెలిచాక అంతే నీ కొడుకు క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం బయట. ఏది పిల్లలను కొట్టడము, తిట్టడము, అంటే నోటికి వచ్చిన బూతులు తిట్టడము, ఇష్టం ఉన్నట్టు కొట్టడము. అంటే ఒక తల్లికి పుట్టిన కొడుకును కూడా ఏదో కొడుక అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు తిట్టడం, ఇట్లాంటి బూతులు వాడిండు. మరి వాడినప్పుడే నీ కొడుకు ఈ విధంగా చెడు ప్రవర్తన చేస్తూ ఉన్నాడు, ఇటు ఇష్టం ఉన్నట్టు కొట్టడాలు చేస్తూ ఉన్నాడు, ఇట్లా అబ్బాయి పిల్లలను ర్యాగింగ్ చేస్తాడని చెప్పేసి పిలిచి నువ్వు ఎందుకు వారించలేదు? ఇవాళ ఆయనకు లగ్జరీ కార్లు, ఇవాళ విపరీతమైన లగ్జరీ లిక్కర్సు, రకరకాల సిగరెట్లు అన్ని చెడు అలవాట్లకు అలవాటాడు. అందుకే అబ్బాయిని తప్పడం అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే అబ్బాయి ఏజ్ అట్లాంటిది, కాబట్టి అబ్బాయి ఇట్లాంటి అలవాట్లకు అలవాటు పడతారు. ఇక తప్పేవాళ్ళు చేస్తే ఇక తండ్రి చేసిండు. ఇక తండ్రి వాస్తవంగా నేరస్తుడు ఈ కేసులో. ఇవాళ పోక్సో కేసు జరగడానికి కారణం తండ్రి పోసంతోనే జరిగింది అంటున్నాడు. అనేది తండ్రి పోసం లేకుండా జరగలే అంటున్నా. ప్లస్ అందుకే నేను ఏమంటున్నా, కేసులు ఏదైతే ఉందో ఇవాళ ఆయన ఒక తప్పు చేయడానికి ఈయన ప్రోత్సహించండి కాబట్టి ఈయన కూడా ఏటు పెట్టాలి. మీడియేషన్ చేసిన ఏత్రి ఎవరైతే ఉన్నారో సోకాళ్ళ వ్యక్తి ఆయన కూడా ఏత్రి పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సిట్ ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా సిట్ అవసరం లేదు పోక్సో కేసులో. పోక్సోకి మన మధ్య రాష్ట్రంలో ఎన్నో పోక్సో కేసులు అవుతాయి. మరి అన్నింటిలో సిట్ ఏర్పాటు చేస్తారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు మీరు అందరూ అడగండి ఒకసారి. ఎందుకంటే అందరూ కూడా సమానమే. ఆల్ ఈక్వల్ బిఫోర్ అయినప్పుడు అన్ని కేసులు కూడా ఒకే రకంగా ఉండాలి కదా. మరి అన్ని కేసులు ఒకే రకంగా ఉండాలంటే సెలబ్రిటీ కొడుకు సిట్ ఏర్పాటు చేస్తే మన సమాలకు సిట్ ఏర్పడేవా? అంటే ఈయన కొడుకు సిట్ ఏర్పడేసి కేసును సిట్ చేయడానికి ఇవాళ ఉరుకుతా ఉన్నది కేసు, ఉరికే కేసును కూర్చోబెట్టాడు సిట్ ఏర్పడేసి. అవునా కదా? అందుకే సిటీ అవసరం అంటున్నాను. పోలీసు చేయాల్సిన పని పోలీసు చేయనియ్యేది ఫస్ట్. ఇప్పుడు సిటీ ఏర్పడేసినావు, మరి సిటీ ఏర్పడేసినావు కదా, ఎన్ని రోజుల లోపు దీనికి పరీక్ష గడువు ఏమి చెప్పిరా? అంటే మరి గడువు చెప్పిరా? మరి గడువు ఎందుకు చెప్పలేదు? అంటే దీన్ని నాంచడానికి నువ్వు గడువు చెప్తే మాకు ఈ ఆలోచన రాకపోతే గడువు చెప్పలే కాబట్టి కేసు నాంచడానికి అంతలోపు అమ్మాయితో ఏదో రకంగా వాళ్ళను ఇప్పటికేం చెప్పినా కదా వాళ్ళ కుటుంబ సభ్యులతో రకరకాలుగా ఫోన్ అంటే కేసుని మాత్రం మళ్ళీ తీసుకొచ్చి కేసును క్లోజ్ చేసుకోవడానికి ఇది జరుగుతున్న సిస్టమే సిట్. ఇది ఇవాళ రితిరాజ్ మేడం ఉంది కదా, డీజీపీ చెప్తుంటుందా లేకపోతే ఎస్ఐ చెప్తుంటుందా? ఆమె డీజీపీ చెప్తుంటుంది. అవునా కదా? డీజీపీ ఎవరు చెప్తుంటాడు? ముఖ్యమంత్రి చెప్తుంటాడు. మరి ముఖ్యమంత్రి దోస్తే వాళ్ళు కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్. అంటే వాళ్ళిద్దరు అనుకోనే సిట్ ఏర్పాటు చేసుకున్నారు కేసును వండబెట్టడానికి. ఆయన ఇదంతా ఏటో పోతుందని చెప్పేసి సిట్ ఏర్పడితే అంతా సైలెంట్ అవుతారని చెప్పేసి సిట్ ఏర్పాటు ఇచ్చినట్టు. సిట్ అవసరం అంటున్నాను ఇలా యాజ్ అడ్వకేట్గా. మరి మీరు సిట్ ఏర్పడి 10 కేసులు సిట్ ఏర్పడేయారు. మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒక గంట క్రితం బండి సంజయ్ కొడుకు హైకోర్టుకి బెయిల్ కోసం కూడా వెళ్ళిన అవునట్టు నాకు తెలిసింది. నాకు ఇంతకుముందే తెలిసింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఆయన నాట్ టు అరెస్ట్
ఈ కేసులో పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా ఉండడానికి ఒకటి, ప్లస్ ఈ కేసును అట్లే పండబెట్టడానికి హైకోర్టుకి వెళ్ళి స్టే ఆల్ అదర్ ప్రొసీడింగ్స్, అంటే అన్ని ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్టే ఆడడానికి ఒక కేసు వేసారు వాళ్ళు. అంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ వేసారా లేకపోతే ఈ ఒకటి సపరేట్ వేసారా నాకు తెలియదు, ఇంకా నేను చూడలే కాబట్టి చెప్తున్నాను. నేను ఏమంటా అంటే హైకోర్టు కూడా అడుగుతున్నాను నేను ఇవాళ ఇట్లాంటి పోక్సో కేసులలో ఇవాళకి ఇట్లా మీరు ఈ అబ్బాయికి రిలీఫ్ ఇస్తే రేపు అన్ని పోక్సో కేసులు కూడా రిలీఫ్ ఇవ్వాలి మీరు. ఇవాళ అమ్మాయిల జీవితాలు దేశంలో ఎంత రాష్ట్రం అయితే అర్థం చేసుకోవాలి, రాష్ట్రం ఎంత అవుతుంది. ఎందుకంటే ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇది అందరికీ వర్తిస్తుంది. మనం అంటే మన సైటేషన్ ఫైల్ చేస్తాం ఇవాళ పలానా కేసులో రిలీఫ్ ఇచ్చారని చెప్పేసి ఇలా కూడా ఏమని అడుగుతాం మేము, అవునా కదా. మరి ఇవాళ ఈ కేసులో మీరు రిలీఫ్ ఇచ్చారనుకో రేపు అన్ని పోక్సో కేసులు అబ్బాయిలందరూ నీ కోర్టుకి వస్తారు మరి ఇక రిలీఫ్ కోసానికి. అందుకే కోర్టు కూడా ఆలోచించి చేయాలంటున్నాను నేను. కోర్టు కూడా తప్పు పడుతున్నాను, ఎందుకంటే ఇట్లాంటి కేసులలో వస్తే వెంటనే రిజెక్ట్ చేసేయాలి, కేసులు డిస్మిస్ చేసేయాలి, డిస్మిస్ చేసి అరెస్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్ చేయాలి. ఇది జడ్జి చేయాల్సిన పని ఇవాళ. ఎందుకంటే కోర్టు తర్వాత విచారణ చేశాక కోర్టు ఈ అబ్బాయి తప్పు చేసేటో చేయలేదు, కోర్టు డిసైడ్ చేస్తారు. తర్వాత ఇది పోక్సోకి సపరేట్ న్యాయస్థానం ఉంది, ఇక పోక్సో కోర్టుకు వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకని ఏమంటే ఓకే కోర్టుకు పోతారు, ఎందుకంటే గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కోర్టుకు పోమని చెప్పేసి. కోర్టుకు పోవడానికి కోర్టులో టైం పడతాయి కదా, ఆ టైం గడవడానికి సిట్ ఏర్పాటు చేశారు. అందుకే ఇంతవరకు వాస్తవం ఏంటంటే అబ్బాయి కోసం ఎక్కడ గాలింపు చర్యలు చేపట్టలేదు ఎక్కడ కూడా. అబ్బాయి ఏంటంటే రిలీఫ్ వచ్చాక దొరకలేరని చెప్తారు, రిలీఫ్ వచ్చాక అబ్బాయి దొరుకుతాడు అప్పుడు ఇలా.